లేదమ్మా, అక్క కూడా మన గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఒకవేళ నాన్న ఇంటికోసం వెతుకుతుంటే అమృతక్క చూసిందనుకో, మనం సిటీకి వస్తున్నామని అక్కకు అర్థమవుతుంది కదా. నాన్నని చూస్తే అక్క ఎంత సంతోషపడుతుందో. నీ పిచ్చిగాని అది సిటీలో ఎక్కడుందో ఏమో. అయినా మీ నాన్నగారికి ఎందుకు కనిపిస్తుంది? సరే, ముందు ఆ కూరగాయలు తరుగు. సరేనమ్మా. బాగున్నారా అంకుల్? నువ్వెలా ఉన్నావు వెంకట్రావు? బాగున్నాను. మీరు వస్తున్నారని గోవిందయ్య బాబాయ్ ఫోన్ చేసి చెప్పాడు. అవును, నేనే చెప్పమన్నాను. నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లున్నాను. అదేం లేదు అంకుల్, కానీ మీరు ఇంత సడన్గా సిటీకి రావాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు? ఏం చెప్పను వెంకట్రావు, నా పరిస్థితి నీకు తెలియంది కాదు. నా పెద్ద కూతురు అమృత చేసిన వెధ పని వల్ల నా చిన్న కూతురు నష్టపోతుంది. నేనింకా ఆ పల్లెటూరులోనే ఉంటే నందినికి ఎప్పటికీ పెళ్లి చేయలేనేమోనని నాకు భయం వేస్తుంది వెంకట్రావు. దీనికి తోడు ఊళ్ళో వాళ్ళ సూటిపోడి మాట ఒకటి. అందుకే ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మేసి సిటీలో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఏదైనా ఇల్లు చూసుకొని ఆ తర్వాత లక్ష్మిని నందినిని తీసుకొద్దామని వచ్చాను. నువ్వు శ్రమ అనుకోకుండా నాతో పాటుగా తిరిగి నాకు ఇల్లు దొరికే వరకు కాస్త తోడుగా ఉంటావా? అలాగే అంకుల్, మీ గురించి గోవిందయ్య బాబాయ్ మరీ చెప్పారు. ముందు నా రూమ్కి వెళ్దాం, మీరు ఫ్రెష్ అయ్యాక సరే ఇల్లు వెతకడానికి బయలుదేరదాం. అలాగే రండి, కూర్చోండి. అరే, అమృత నా బట్టలు ఉతికారేస్తుందండి. ఇది నా అండర్వేర్. అరే తెలుసండి. అయినా నా బట్టలు నువ్వు ఉతకడం ఏంటి? నా బట్టలు నువ్వెందుకు ఉతుకుతున్నావు? రేఖా చూడిదార్, నాన్న ప్యాంట్, అమ్మ శారీ. అంటే మా ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతుకుతున్నావా? దిస్ ఈస్ టూ మచ్. చదువుకోవడానికి మా ఇంటికి వచ్చి నిన్ను పని మనిషిని చేసేశారు. మమ్మీ మమ్మీ వద్దండి, ఆంటీని పిలవకండి. నేను అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర హాస్టల్లోనూ చాలాసార్లు బట్టలు ఉతుక్కున్నాను. మీ ఇంటి దగ్గర హాస్టల్లోనూ మీకు ఇష్టమైతే బట్టలు ఉతుకుతారు, లేకపోతే లేదు. కానీ ఇలా మా ఇంట్లో ఉంటున్నందుకు మీరు మా బట్టలు ఉతకడం నాకు చాలా గిల్టీగా ఉంది. ఇలా ఇవ్వండి. పర్వాలేదండి, నేను ఆరేస్తాను. వద్దండి, నేను ఆరేస్తానగా. వికాస్ గడు ఎందుకు అరిచి మరీ పిలిచాడు?
వీడు అమృతతో కలిసి చేసే భాగవతాలు చూడాలనా నన్ను పిలిచాడు ఈ వెధవ. మీకెందుకు శ్రమ చెప్పండి, నేను ఆరేస్తాను కదా. నువ్వెన్నైనా చెప్పు, మా బట్టలు నువ్వు ఉతకడం నాకు నచ్చలేదు. మా బట్టలు నేనే ఆరేసుకుంటాను. ఓరి వీడానందం మండా, ఊరుకుంటే అమృత బట్టలు వీడే పిండి ఆరేసేలా ఉన్నాడే. ఇప్పటిదాకా చేసిన చాలు, ఎవరి బట్టలు వాళ్ళే ఆరేసుకుంటారు. మీరు రండి. బట్టలు ఎలాగో ఉతికేసాను కదండి, ఆరేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఏం అవసరం లేదు, నాతో రండి. అది కాదండి, నేను చెప్పింది వినండి. అమ్మో అమ్మో, వీడికి ఏం మాయ మాటలు చెప్పిందో. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నారేంటి? ఏం చేస్తాడు? కర్మ కర్మ, తలుపేసుకుంటారో ఏంటో. చూడు అమృత, నువ్వెన్నో కష్టాలు భరించి చదువుకోవడానికి మా ఇంటికి వచ్చి చేరావు. నీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలి, కానీ ఇలా ఇంటి పనులన్నీ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. మన బట్టి బుర్రకి ఎలాగో చదివెక్కదు. ఇంట్రెస్ట్ ఉన్న నీలాంటి వాళ్ళైనా చదువుకోవడం మంచిది కదా. లోపల వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. బాగా చదువుకో, వస్తాను. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అది చెట్లకు పురుగులు పట్టాయేమని చూస్తున్నాను. అలాగా, బాగా చెక్ చేయి. ఒరే ఆగరా, ఇందాక నన్ను ఎందుకురా పిలిచావు? అప్పుడు పిలిస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? అమృత నువ్వు కలిసి చేస్తున్న సరసాలు చూస్తున్నాను. అమ్మా, ఎందుకు అలా అరుస్తావు? అమృతను బట్టలు ఆరేయనీయకుండా లోపలికెందుకు తీసుకెళ్ళావు? మన అందరి మంచి కోసమే అమ్మా. చూడు నా తింగర్ మమ్మీ, నువ్వు అమృతం చదువుకోనికుండా ఇలా బట్టలు ఉతికించడం, గిన్నెలు తోమేయడం, ఇల్లు ఊడవటం చేయించావనుకో, దాన్ని సరిగ్గా చదువుకుండా ఫెయిల్ అయితే అమృత ఇంకో సంవత్సరం మన ఇంట్లోనే ఉంటుంది. అమృత చదువు పూర్తి అవ్వకుండా తాతయ్య బయటికి పంపించారు కదా, అందుకే ఇలా చేశాను. అమృతం నేను బట్టలు ఉతకొద్దని చెప్పడానికి ఇంత లాజిక్ ఉందమ్మా, అర్థం చేసుకో. వీడు చెప్పిందంతా నిజమా, లేక అమృత మీద మనసు పడుతున్నాడా? మరి రేణుకను ఏం చేస్తాడు? 100 కోట్లు ఎలా వస్తాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?
చెప్పండి. టూలెట్ బోర్డ్ చూసి వచ్చామండి. ఆహా, ఇల్లెవరికి? మీకా? వీళ్ళకి. మీకు కదా? నాకు కాదండి, మా అంకుల్ వాళ్ళకి. ఏం చేస్తారు ఈయన? అంటే విలేజ్ నుంచి కొత్తగా సిటీకి వస్తున్నారు. లేదండి, జాబ్ హోల్డర్స్ కి మాత్రమే ఇస్తాం. పొద్దుటి నుంచి చాలా చోట్ల తిరిగాం, ఒక్కిళ్ళు కూడా దొరకలేదే. ఇల్లు చాలా దొరుకుతాయి అంకుల్, కానీ మీకు సరిపోయే ఇల్లు కోసం చూస్తున్నాను. దాందే ఉంది, ఎక్కడైనా చిన్న గది ఉంటే చాలు, సర్దుకుపోతాం. అలాంటివి బస్తీల్లో స్లమ్ ఏరియాలో చాలా దొరుకుతాయి, కానీ మీరు అక్కడ ఉండలేరు అంకుల్. ఇరుగు పొరుగు గొడవ లేకుండా సెపరేట్గా ప్రశాంతంగా చిన్న ఇల్లు దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. సరే రండి అంకుల్, ఇంకో చోట వెతుకుదాం. అబ్బా వెంకట్రావు, ఈ ఏరియాలో అన్ని పెద్ద పెద్ద ఇల్లులు కనిపిస్తున్నాయి. మనకు కావాల్సిన ఇల్లు దొరుకుతుందా? ఇలాంటి ఏరియాల్లోనే దొరుకుతాయి అంకుల్. ఇంట్లో పనివాళ్ల కోసం, సెక్యూరిటీ కోసం చిన్న చిన్న ఫ్యామిలీ రూములు ఉంటాయి. అలాంటివి ఎక్కడైనా దొరుకుతాయేమోనని చూస్తున్నాను. సరే పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఈ ఏరియాలో రెంట్కి ఇల్లు ఏమైనా దొరుకుతుందా? అటు వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి. ఈ ఏరియాలో ఏముండవు. సరే సార్. ఇలా చేస్తే బాగుంటుందా? ఎందుకు బాగుండదు? సూపర్ ఐడియా. డబ్బు సంపాదించడం నాకు తెలియదా? నానా, 4 రోజులు 5,000 సంపాదించమన్నావు కదా, నెలకి 5,000 సంపాదించే మార్గం కనిపెట్టాను. మిస్ అయిపోయారు. ఇక్కడే కూర్చుంటా, ఇటేగా రావాల్సింది. దొరకకుండా పోతారా? అవును, మీకు పెద్దిల్లు కావాలా లేక చిన్నిల్లు కావాలా? చిన్నదేనండి, 3 ఉంటాం. సపరేట్గా ఎవరికి సంబంధం లేకుండా ఓ పెద్ద రూమ్ ఒకటి ఉంది. సరిపోతుందా మీకు? మాకు అలాంటిదే కావాలి సార్. అయితే రండి, ఈ పక్క వీధిలోనే మా ఇల్లు చూపిస్తాను. ఇలా వెళ్ళి అక్కడ అదే ఇల్లు. రండి. రా వెంకట్రా. బాను నా ఐడియా విని దిక్కుమాలిని తెలివితేటలు అన్నది కదా, ఎందుకైనా మంచిది. ముందు లోపల పర్మిషన్ తీసుకుని తర్వాత వీళ్ళని తీసుకెళ్తాను. ఏమైంది సార్? ఏం లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. బాను, బాను, బాను.
ఏంటి? ఏమన్నావు? నాకు డబ్బు సంపాదించడం చేత కాదా? ఏంటి ఏదో కోట్లు సంపాదించినట్టు ఎగిరిపడుతున్నారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. కోడి రోజుకొక గుడ్డు పెట్టినట్టు నెల నెల 5,000 వచ్చే గుడ్ ఐడియాతో వచ్చాను. నెల నెల 5,000 ఎక్కడి నుంచి వస్తాయండి? అవుట్ హౌస్ రెంట్కిస్తే వస్తాయి. అవుట్ హౌసా? అందులో అమృతం ఉంది కదండి. మనం అమృతని ఖాళీ చేయిస్తాంగా. తిక్క తిక్కగా ఉందా మీకు? మావయ్య గారు లేనప్పుడు అమృతను అవుట్ హౌస్ ఖాళీ చేయించి అద్దెకిస్తారా? ఆయన వస్తే అద్దెకుంటున్న వాళ్ళని ఖాళీ చేయించి మనల్ని అవుట్ హౌస్ లోకి పంపిస్తారు. ఏమీ పంపించరు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అమృతని అవుట్ హౌస్ ఖాళీ చేయించి మన ఇంట్లోనే పెట్టుకుంటాం. మన దగ్గరే మనతోనే కలిసి ఉంటుంది కాబట్టి నాన్నగారు అభ్యంతరం పెట్టరు. ఇంకో విషయం చెప్పనా? అసలు అమృతని మొదట్లో మన ఇంట్లోనే పెట్టాలని ఆయన గొడవ చేశారు. కానీ మనం బెట్టు చేసేసరికి అవుట్ హౌస్ లో పెట్టారు. గుర్తుందా నీకు? సో ఇప్పుడు అవుట్ హౌస్ రెంట్కి ఇచ్చాం, అమృత మన ఇంట్లో ఉంది. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది, చెప్పనా? 5,000తో పాటు అదనంగా మన వంట పని ఇంటి పని అమృత చేస్తుంది. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పనా? అమృత మీదున్న మన కసి కోపం తీర్చుకునే చక్కని అవకాశం దొరుకుతుంది. కిచెన్ లో రప్పించి పప్పులో ఉప్పు లేదని తిట్టచ్చు, కూరలో కారం లేదని కొట్టచ్చు. ఇప్పుడు నీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? అక్కర్లేదు. లాయర్ దాని గురించి చెప్పినప్పటి నుంచి నా మనసు రగిలిపోతుంది. దాన్ని రాచి రంపాన పెట్టడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? ఇన్ని రోజులు మామయ్యని అడ్డం పెట్టుకుని మనతో ఆడుకుంది. ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకుని మనం ఆడుకుందాం. ఈ టైంలో అమృత కాలేజ్ నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళకి అవుట్ హౌస్ చూపిద్దాం పదా.